బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలు వచ్చినా క్రమంగా ఆవిరైపోయాయి. డి హై నుంచి 700 పాయింట్లు పతనమైంది. ఇక చివరకు సెన్సెక్స్ 160, నిఫ్టీ 46 పాయింట్లు కోల్పోయాయి. అటు క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పతనమైంది. డాలర్తో మారకం విలువ 96.07 దగ్గర కొనసాగుతోంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం నష్టాల్లోనే ముగిశాయి. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ రెడ్ లో క్లోజ్ అయ్యాయి. రైట్, స్టాక్ మార్కెట్లు నష్టాల ముగిశాయి. ఇదే విషయానికి సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించి అనలైజ్ చేయడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి, స్టాక్ మార్కెట్ లో మరో పతనం మొదలైనని అనుకోవచ్చు అంటారా? ఏం లేదు, ఫ్రైడే ఇది కాబట్టి కొంచెం పొజిషన్స్ అన్ని 2 రోజులు పెరిగింది కదా, అది ప్రాఫిట్ బుకింగ్ పేరెంట్ తీసుకుంటారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అది క్యారీ ఫార్వర్డ్ చేయరు, ఎందుకంటే మళ్ళీ వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చినప్పుడు పొజిషన్స్ ఉంచారు కాబట్టి సో డెఫినెట్ గా దాని అనుగుణంగా ప్లస్ డాలర్ ఐఎన్ఆర్ కన్వర్షన్ కూడా 96 పాయింట్ చేంజ్ కి వచ్చి 95.83 క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హై అనుకోవచ్చు, 96 దాటింది. మేబీ ఇట్ నియరింగ్ టు 100. సో క్రూడ్ పెరుగుతుందనే ఉద్దేశంతో చిన్నగా ఇంకా పెరగచ్చా అంటే ఇంకా కంటిన్యూస్ గా ఇంకా పెరగచ్చు. అంటే ప్రాఫిట్ బుకింగ్ అట్ హైయర్ లెవెల్స్ అయింది అనుకోవచ్చు 2 days ర్యాలీకి. అదొకటి మెయిన్ చూసుకోవచ్చు. రైజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, అది మనకు కొంచెం రైజ్ అయింది కాబట్టి $109, అది 109కి వచ్చింది. 104, 105 ఉండేది, 109 కొంచెం పెరిగింది. వీక్ గ్లోబల్ క్యూస్ కొంచెం వీక్ గా ఉన్నాయి. సో ఆల్రెడీ పెరుగున్నాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రిట్రేస్మెంట్ లో ఉన్నాయి అనే ఉద్దేశంతో మనమేమో వాళ్ళు పడుతున్నప్పుడు మనం కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి కాబట్టి మనం తగ్గినాయి. మన రూపీ హిట్ రికార్డ్ లో కాబట్టి అది కూడా కొంచెం కన్సర్న్ తీసుకోవచ్చు. జియో పొలిటికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో దాని అనుగుణంగా కూడా కొంచెం టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి చైనా, యుఎస్ స్టాక్స్ కూడా వార్ అయిపోద్ది లేదా స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఏదైనా అవుతుంది అనుకున్నారు, అదేం కాలేదు. సో అంటే వాళ్ళ విషయాలు ఇప్పుడు తైవాన్ గురించి కానీ అలాంటి విషయాలు చర్చించుకొని వాటిని సెటిల్ చేసుకొని చేశారు కానీ వారి గురించి కానీ స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేద్దాం ఉద్దేశం ఇక్కడ ఇద్దరికి లేనట్టుంది. సో డెఫినెట్ గా అది ఇంకా ఎక్స్టెండ్ అయ్యేది కనపడుతుంది. అయితే ప్రభు గారు, పెట్రోల్ రేట్లు పెరిగినా కూడా ఓఎంసీలు నష్టాలు ఎందుకు క్లోజ్ అయ్యి అనుకోవాలి? అంటే ఇమ్మీడియట్ గా యాక్చువల్ గా అయితే 15 to 20 రూపీస్ పెంచాలి. మినిమం 10 రూపీస్ అన్నా ఉండాలని ఎక్స్పెక్ట్ క్రూడ్ పెరిగిన దానికి. కానీ మరి 3 రూపీస్ అంటే ఇంకా నష్టమే కదా. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ అవుతుంది, ఇంకా నష్టం అవుతుంది. ఇంకొకసారి పెంచుతారు, మళ్ళీ ఇంకొక 3 రూపీస్ పెంచే అవకాశం కూడా ఉంది. చిన్నగా ఒకేసారి పెంచితే జనాల్లోంచి ఇది వస్తుందనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ ఇంకొక దఫా 2 దఫాలు కూడా చేయొచ్చు, చెప్పలేము. సో అందుకే దాదాపుగా 10 నుంచి 15 రూపాయలు పెట్రోల్ పెంచాలి యాక్చువల్గా చేయాలి. అది కాంపెన్సేట్ కావాలంటే, గవర్నమెంట్ కి ఆ నష్టం రాకుండా ఉండాలి అంటే, బ్యాలెన్స్ చేయాలంటే. సో 3 రూపాయలు అంటే మరి మిగతా నష్టమే కదా. కంపెనీస్ కూడా మరి వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ పెట్టి కొన్నది కూడా ఇదే కదా. సో అదే మెయిన్ అనమాట. దానివల్ల ఆయిల్ కంపెనీస్ కూడా బాగుపడ్డాయి. యాక్చువల్గా ఈ పెరిగినప్పుడు ఏం చేయాలి, కంపెనీస్ కి లాభం కాబట్టి ప్రాఫిట్ రావాలి, ట్రెండింగ్ ఉండాలి. కానీ రివర్సే ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ క్రూడ్ భయంకరంగా పెరిగింది కాబట్టి దాన్ని కాంపన్సేటెడ్ 3 రూపీస్ చేయలేదు. ఇంకా డెట్ లోనే ఇంకా మైనస్ లోనే ఉంటుంది కాబట్టి దాని అనుగుణంగా నెగిటివ్ గా తీసుకుందాం అనుకోవచ్చు. అంటే వీకెండ్ కాబట్టి పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయరు, అదొకటి. సో డెఫినెట్ గా దాని పొజిషన్స్ తీసేస్తారు. ఈవినింగ్ ఏం చెప్తారో తెలియదు కదా. ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ మండే మార్నింగ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ వచ్చి ఏదో ఒకటి చెప్పడం, దానికి రివర్స్ మండే చెప్పడం. దాదాపుగా మన జనవరి నుంచి ట్రంప్ వచ్చిన సీట్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని కదా. సో అందుకని మీకు వినే ఉంటారు, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పి దాదాపుగా 8,567 ట్రేడ్స్ ఏవో జరిగినాయి అని. సో ఇవన్నీ కూడా మార్కెట్ కి రిలేటెడ్ అని జరిగింది. సో మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఉన్నాయి. మేబీ ఆయన దిగినాక ఇవన్నీ బయటికి రావచ్చు. సో చిన్నగా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. సో నేను ఎప్పుడో చెప్పాను, ఈజ్ మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్ అని. సో దాని అనుగుణంగానే జరుగుతుంది చూడండి. అండ్ 100% అదే. సో ఫ్రైడే రాగానే చెప్పటం, మళ్ళీ మండే గానీ దాన్ని చెప్పిన దానికి రివర్స్ చెప్పటం. సో మార్కెట్ వాలటాలిటీ చేయటం, మింటింగ్ మనీ. సో దట్స్ ద మెయిన్ థింగ్. సో ఆ వాలటాలిటీ అనేది పెరిగింది. యుఎస్ లో అంత వాలటాలిటీ
దాదాపు $5 trillion అప్ అండ్ డౌన్ మన డేలో ఉంటే ఎంత కష్టం. మనది కూడా 100 పాయింట్స్ నిఫ్టీ అంటే ఒకప్పుడు గగనం, కానీ ఇప్పుడు 500-600 పాయింట్స్ ఒక రోజులోనే కనపడుతోంది. అంత వాలిటాలిటీ ఇక్కడ కూడా తీసుకొచ్చారంటే దాని యుఎస్ లో ఉన్నది కూడా ఇక్కడ కూడా ఇండియాకి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా ట్రేడర్స్ కూడా ఇబ్బంది ఏమో అనిపిస్తుంది ఓ రకంగా చూస్తే. ఎందుకంటే గ్యాప్ అప్ ఉంటే గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్ అనుకుంటే గ్యాప్ అప్ అవుతుంది, చెప్పలేం కదా. సో యాక్చువల్గా పెరుగుద్ది అనుకున్నప్పుడు పడిపోతుంది మార్కెట్. సో ఎందుకు పడుతుందో తెలియదు, అంటే పొజిషన్స్ ఇది క్లియర్ అవుతుంది. అంటే 2 రోజులు పెరిగింది కాబట్టి కొంచెం ఆ గెయిన్స్ అనేది ఇది చేసుకొని కొంచెం చేశారనుకోవచ్చు ఓ రకంగా చూస్తే. సో నెగిటివ్ అంటే వార్ ఎస్కలేషన్ లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ లేదు, ఆ రెండు జరగాలి. వార్ కాకుండా ఉండాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి, అదే మనకి ఎస్కలేషన్ లేదు. కాకపోతే కొంచెం అందుకని మార్కెట్ 50 పాయింట్స్ క్లోజ్ అయిందండి. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ.